ఎనీ మోర్ క్వశ్చన్? No more questions. ఇంకా ఉన్నారా? No more, sir. థ్యాంక్ యూ. అసలు కాళేశ్వరం అంటే కనీస అవగాహన లేకుండా, దాని మీద ఏమాత్రం అవగాహన లేకుండా పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళ బాధ ఏంది? కాళేశ్వరంతో కేసీఆర్కు బీఆర్ఎస్కు మంచి పేరు వచ్చింది. దీన్ని ఏదో ఒక రకంగా బురద జల్లాలి, 100 అబద్ధాలు ఆడితే అది నిజమవుతుంది అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది. ఎందుకు? వాళ్ళకి ఏమైంది? కాళేశ్వరం వల్ల ఇవాళ ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని గుండె మీద చేసుకోమని చెప్పండి, కోదాడకు కాళేశ్వరం నీళ్ళు రాలేదా? తుంగతుర్తి, సూర్యాపేటలో 2 పంటలు పంటలేవా? ఆనాటి కాంగ్రెస్ హయాంలో చుక్క నీళ్లు పోని మహబూబాదు, డోర్నకల్లు, భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి ఇవాళ 2 పంటలు పండుతున్నాయంటే కాళేశ్వరం నీళ్లు కాదా? చుక్క నీళ్లు లేని ఉమ్మడి మెదక్ జిల్లాకు కాళేశ్వరం జలాలు వచ్చిన తర్వాత మా హల్దీలో, మా మంజీరాలో, మా కూడవెల్లి వాగు మండు టెండల్లో మత్తళ్లు దుంకుతూ 2 పంటలు పండుతున్నది నిజం కాదా? ఇది టీవీలో చూస్తున్నారు నా ప్రజలు. ఇలా మా దుబ్బాక, గజ్వేలు, రామాయణపేట, సిద్దిపేట, చేరియాల, నేను చెప్తున్నా కదా, వీళ్ళందరికీ ఇలా నీళ్ళు వచ్చినాయి, 2 పంటలు పక్కా పండినాయి. వరద కాలువలో రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలు తీసుకపోతే కరీంనగరు, చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకు 2 పంటలకు నీళ్ళొచ్చి పంట పండింది నిజం కాదా? అంటే ఇవన్నీ నిజం. ఇంత అద్భుతంగా ఈ కాళేశ్వరం ద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. వీళ్ళకి ఏదో రకంగా బుద్ధి చేయాలి. ఏమనాలి? నీళ్లు రాలేదందామంటే రైతులే తంతరు. నీళ్ళు వచ్చింది నిజం, పంట పండింది నిజం. మరి ఏం చేయాలి? అవినీతి బురద అంటించాలి. అవినీతి అవినీతి అనేటువంటి పేరు మీద వీళ్ళకి వచ్చిన మంచి పేరును చెడిపేయాలనేటువంటి ఒక కుతంత్రము, ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. నంబర్ 1. నంబర్ 2, రాహుల్ గాంధీ గారు పాపం ఆయన స్క్రిప్ట్ రైటర్, ఆయన స్క్రిప్ట్ చదువుతాడు తప్ప అర్థం చేసుకొని మాట్లాడు, ఎవరితో తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఆయన బాధ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల రూపాయలు మింగేసిందంటే అది ఎంత జూటా మాట, ఎంత గోబల్స్ ప్రచారం పాల్పడడం. నంబర్ 2. నంబర్ 3, మేడిగడ్డలో పిల్లర్ గుంగితే 1,00,000 కోట్లు నీటి పాలైపోయినాయి, మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని మాట్లాడతారు. అసలు కాళేశ్వరం అంటే వీళ్ళకి అవగాహన ఉందా? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్ హౌజులు, 204 కిలోమీటర్ల భూగర్భ టనలు, 98 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు. ఇంత పెద్ద కాళేశ్వరంలో ఒక బ్యారేజీలో 1-2 పిల్లర్లు మునిగితే మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని వీళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు బీక్తూ సంకలు గుద్దుకొని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి. మిత్రమా, మీరు 22 మంది అడిగితే విన్నా, నాది విన్నాక మీరు, నేను 12 దాకా ఉంటా బై సాబ్, నాకు ఒప్పుకున్నది, నేను చెప్పని. మీరు 16 మంది క్వశ్చన్లు అడిగితే నేను విన్నా కదా, నన్ను ఒక ½ అన్ అవర్ టైం ఇవ్వాలని అడిగిన. ½ అన్ అవర్ చెప్పినాక మీరు మళ్ళీ అడుగుని మళ్ళీ ½ అన్ అవర్ చెప్తాను. ఐ హ్యావ్ పేషెన్స్.